ఏంటి బామర్ది, మీ అక్క కాలం మీద పడ్డావు? ఏం తప్పు చేసావేంటి? ఏముంది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది వీడి వాలకం. ఏంట్రా, ఏమైంది? ఎందుకు దాని కాళ్ళు పట్టుకున్నావు? చూడన్నానమ్మా, అహల్య ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంటే అక్క చెప్పట్లేదు. అదేంటి బాబు, అహల్యమ్మ గారు ఇంట్లోనే కదా ఉండాలి? ఇంట్లో లేదు రాజుగారు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు. కడుపుతో ఉన్నది ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళింది? అదే అడుగుతుంటే అక్క చెప్పట్లేదు నాన్నమ్మా. ఏంటి, నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. నాకు తెలియదు నాన్నమ్మా. తమాషా చేయకవంతిక, నువ్వింట్లోనే ఉన్నావు కదా. ఇంట్లో ఉన్న నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? నీకు తెలిస్తే చెప్పవంతిక, లేదంటే నువ్వు మళ్ళీ ఏదో చేసావు అనుకుంటారు. ఆ గుడికెళ్ళింది. గుడికెందుకు? నాకేం తెలుసురా, అది కూడా తను వెళ్తుంటే నేను అడిగితేనే చెప్పింది. ఏ గుడికి అక్క? ఏమో తెలీదు, ఆ వీధి చివరున్న శివాలయం గుడికి అనుకుంటా. కడుపుతో ఉన్నదాన్ని ఒంటరిగా గుడికెందుకు వెళ్ళనిచ్చేవే? చెప్తే వినే రకమా తను? నా మాట వింటుందా అసలు? తోడుగా నువ్వు కూడా వెళ్ళుండొచ్చు కదా. ఆ మాట కూడా అడిగాను నాన్న. తనకి ఎవరి తోడు అవసరం లేదు అని అంది. అలా అంటే మాత్రం నువ్వేలా వెళ్ళనిచ్చావు? ఏదో ఒకటి చెప్పి తోడుగా వెళ్ళుండొచ్చు కదా, లేదంటే ఆపుండొచ్చు కదా. అమ్మ, వెళ్లేదాన్ని ఎలా ఆపుతాను? బలవంతంగా ఆపితే ఆ తర్వాత వీడు నన్ను బ్రతకనిస్తాడా ఏంటి? మరే మొగుడు పెళ్ళాలు కలిసి మా మీద యుద్ధం చేయరా అత్తయ్య? అసలు దీనికి బుద్ధుందా? వారసుణ్ణి, నా ముని మనవని కనబోయేది ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే పంపలు అంటుకుంటాయా ఏంటి? అంతగా మొక్కాలి అనుకుంటే ఇంట్లోనే దేవుడి గది ఉంది కదా, ఎక్కడికో వెళ్ళడం దేనికి? సరే నాన్నమ్మా, నేను గుడికి వెళ్ళి అహల్యని తీసుకొస్తాను. బాబు, నేను కూడా వస్తాను. వద్దు రాజుగారు, మీరు ఇంట్లోనే ఉండండి. వెళ్ళరా వెళ్ళు. నీకు దొరికేది నీ పెళ్ళం కాదు, దాని శవం. ఈ పాటికి యామిని దాన్ని చంపేసి ఉంటుంది. అరే, దీని దోసేరా. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య! అయ్యో అయ్యో, తలకి దెబ్బ తగిలింది శ్రావ్య. అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు తీసుకెళ్లారు? ఎందుకు ఇలా చేశారు? వదినా, నీకేం కాలేదు కదా? అయ్యో, నాకేం కాలేదు శ్రావ్య. నీ పరిస్థితే బాగోలేదు. హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా లే శ్రావ్య, లే. నా వల్ల కావడం లేదు వదినా. అయ్యో, కొంచెం ట్రై చేసి శ్రావ్య, హాస్పిటల్కి వెళ్దాం పదా, లే. అయ్యో అయ్యో, శ్రావ్య, శ్రావ్య కళ్ళు ముయ్యొద్దు. శ్రావ్య, శ్రావ్య వద్దు, కళ్ళు ముయ్యొద్దు. హెల్ప్, హెల్ప్! శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య కళ్ళు ముయ్యొద్దు. హాస్పిటల్కి వెళ్దాం పదా, కొంచెం ట్రై చేసి శ్రావ్య. మామ్, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నట్టే జరుగుతుంది బేబీ, నువ్వేం టెన్షన్ పడకు. కాసేపట్లో పని పూర్తయిందని ఆ రౌడీ ఫోన్ చేసి చెప్తాడు. అదిగో వాళ్లే కాల్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేస్తాను. మేడం, ఏమైందిరా? అంతా మీరు చెప్పినట్టే చేశా మేడం. మీ కోడలు శ్రావ్యాన్ని కొంత దూరం తీసుకెళ్లి బాగా కొట్టి వదిలిపెట్టాం. మరిప్పుడు ఆ అహల్య పరిస్థితి ఏంటి? అహల్య కూడా మీరు చెప్పినట్టే కొంత దూరం మా వెంట పడింది మేడం. మేం కూడా తనను బాగా పరిగెత్తించాం. తను బాగా డిస్టర్బ్ అయింది.
మీ మీద అటు శ్రావ్యకి గాని ఇటు అహల్యకి గాని డౌట్ రాలేదు కదా? లేదు మేడం, మీ పేరు మా పేరు బయటికి రాకుండా చేసాం. థ్యాంక్ యూ. చెప్పాను కదా బేబీ, మన చేతికి మట్టంటకుండా పని పూర్తి చేస్తానని. మొత్తం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఎస్ మామ్. కానీ ఆ అహల్య మొండిది. తన కడుపులో ఉన్న బిడ్డ ఇంకా మొండిగానే ఉంటాడు కదా. పిచ్చి బేబీ, అది మామూలుగా ఉన్నంతవరకే మొండిది, కడుపుతో ఉన్నప్పుడు కాదు. అంత దూరం పరిగెడితే ఏ ప్రెగ్నెంట్ అయినా డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా దాని కడుపులో ఉన్న బిడ్డ ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా చనిపోయిన బిడ్డనే కంటుంది. ఆ తర్వాత బిడ్డని కనలేని అది మనకెందుకని పెద్దావిడ దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. గౌతమ్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. అది వారసుణ్ణి కనలేదు, ఆ ఇంట్లో ఉండలేదు. ఖచ్చితంగా గౌతమ్ నీవాడే. థ్యాంక్ యూ మామ్. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయొద్దు శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య అలాగే ఉండు శ్రావ్య, శ్రావ్య. అయ్యో, ఆపండి, ఆపండి ప్లీజ్. అయ్యో. సార్ ఆపండి సార్. సార్ ప్లీజ్ ఏంటమ్మా, సార్. ఏమైంది? మా ఆడపడిచికి యాక్సిడెంట్ అయింది సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. దయచేసి help యాక్సిడెంట్ కేసు చేయండి. అంటే పోలీసులతో తల్లపమ్మా. సార్ 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 ప్లీజ్ సార్. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయకు. శ్రావ్య, శ్రావ్య కళ్ళు తెరు శ్రావ్య, ప్లీజ్ కళ్ళు తెరు శ్రావ్య. అయ్యో. శ్రావ్య. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా కొంచెం సాయం పట్టండి అమ్మా. ఆ తోపుడు బండి వరకు సాయం పట్టండి అమ్మా. మా ఆడపడిచిని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. నువ్వు చూస్తే నిండు గర్భిణిలా ఉన్నావు. ఈ అమ్మాయిని ఎలా తీసుకెళ్తావమ్మా? ఏదోలా తీసుకెళ్తానండి. తనని బతికించాలి. కొంచెం సాయం పట్టండి అమ్మా. రండి. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయొద్దు శ్రావ్య. థ్యాంక్స్ అండి.